కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, ఓవరాల్ ముఖ చిత్రం ఇప్పటికైతే క్లియర్. బీజేపీ అధికారంలోకి ఆల్మోస్ట్ వచ్చేసినట్టే, అధికారికంగా ఆల్మోస్ట్ డిక్లేర్ చేసినట్టే. 46-24 ఆపు 24 స్థానాల దగ్గర ఉంది. ఓవరాల్ ముఖ చిత్రం చూస్తే ఏమనిపిస్తుంది? అలాగే ప్యానల్లో ఉన్న మా గురుగారికి మీకు కూడా నమస్తే సార్. ఇందులో క్వైట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే అన్నా హజారే స్టేట్మెంట్నే నేను ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తాను. ఎందుకంటే ఇట్ మేక్స్ అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకో 10 స్థానాలకి 400, 500, 1000 రూపాయల బ్యాటింగ్ నడుస్తుంది. సో ఓవరాల్గా ఇది ఖచ్చితంగా బీజేపీకి ఎడ్జ్. ఎందుకంటే లాస్ట్ రౌండ్స్ అన్నవి చాలా క్రిటికల్ అండ్ క్రూషియల్. అండ్ ఇక్కడ మూడో పాయింట్ ఏంటంటే మహారాష్ట్ర ఎలక్షన్స్ అయిన వెంటనే ఎంటైర్ క్రూ ఢిల్లీ నెత్తికి కూర్చుని ఉంది. 26-27 ఏళ్ళ దగ్గర కొరగరాని కొయ్యిలా ఉన్న ఢిల్లీ అధికారం ఏమీ కాకుండా వాళ్ళకి సాంతరించుకోవడానికి బీజేపీ చేసిన ప్రయత్నం ఏ పార్టీ చేయలేదు. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ, నేను ఎప్పుడూ నా విశ్లేషణలో చెప్తూ ఉంటాను, ఈ అన్నా హజారే ప్రోడక్ట్స్ అని, ఒకళ్ళు కేజ్రీవాల్, ఇంకో కిరణ్ బేడి గారు, మూడోది రామ్దేవ్ బాబా. ఈ అన్నా హజారే గారి ప్రోడక్ట్ ఏంటంటే కాంగ్రెస్ ఎక్కడైతే ఉందో, ఎందుకంటే లోక్పాల్ బిల్తో వచ్చిన దగ్గర కాంగ్రెస్ని నామరూపాలు లేకుండా చేయడం అనే కాన్సెప్ట్తో డ్రైవ్ చేసుకుంటూ వచ్చి బీజేపీని సెకండ్ ప్లేస్లో ఎమర్జ్ చేస్తూ రాబోయే రోజుల్లో శాశ్వత పునాది, శాశ్వత స్లాబ్ వేయడానికి వేసిన దీంట్లో అన్నా హజారే ఒక ట్రంప్ కార్డు కింద కేజ్రీవాల్ని పొలిటికల్ ఆరంగేట్రం చేయించగలిగాడు. సో దీంట్లో ఏమైందంటే ద నెరేటివ్స్ ఆఫ్ కాంగ్రెస్, షీలా దీక్షిత్ గారు టెన్యూవర్ అండ్ అదంతా అయిన తర్వాత కాంగ్రెస్ అక్కడి నుంచి అలా 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 కుదేలేపై ఇవాళ హ్యాట్రిక్ కేజ్రీవాల్ సాధిస్తాడన్న దానికన్నా కాంగ్రెస్ హ్యాట్రిక్ 0తో సాధించి చూపించింది. సో ద ప్రైమరీ ఎప్పుడైతే బీజేపీకి కాంగ్రెస్కి శాశ్వత భూస్థాపితం జరిగిన దగ్గర బీజేపీకి కేజ్రీవాల్ వద్దనుకుంటుంది. ఎందుకు అనుకుంటుందంటే ఇవాళ ఢిల్లీ రాజకీయాలు ఇందాక పుల్లారావు కూడా బాగా చెప్పారు, ఇది కాంగ్రెస్ పార్టీకి 0 అన్నది రిలీఫ్ అంటూనే బీజేపీ ఈరోజు అధికారంతో ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గెలవకపోతే స్థాపితం అని, భూస్థాపితం అని. సో ఈ భూస్థాపితం కాన్సెప్ట్లో ఏమవుతుందంటే అట్లా కూడా జరుగుతుందా? గ్యారంటీగా జరుగుతుంది. కేజ్రీవాల్ గెలవకపోతే ఏముండదా ఇక పార్టీ? ఇంకేముంటుంది సార్, రీజనల్ పార్టీ నుంచి ఒక జాతీయ పార్టీకి ఎదిగిన విధానంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, జాతీయ పార్టీ దగ్గర ఎదిగి ఠక్ మన ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? జాతీయ పార్టీ అంటే వాళ్ళు అనౌన్స్ చేసుకుంది. రెండు రాష్ట్రాల్లోనూ ఓకే కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా ఎన్నికల సంఘం వీళ్ళకి వచ్చినటువంటి సీట్లు, ఓట్ షేరు, వీటిని ప్రాతిపదికగా వాళ్ళకి జాతీయ పార్టీ హోదా ఇవ్వలేదు. అదొక జాతీయ పార్టీగా ఎమర్జ్ అవ్వాలనుకొని ప్రయత్నం చేసింది, అంతే. అది లేనప్పుడు వెనక్కి వచ్చింది. అది అంటే ఇప్పుడు మీరు దాన్ని మీకు అనుగుణంగా కాదు, కానీ వాస్తవం ఏంటంటే కూడా ఆ స్థాయి నుంచి ఒక పార్టీగా ఒక స్టేట్కి కన్ఫైన్ అయిపోయింది. ఇక్కడైతే శూన్యమై మొత్తానికి జాతీయ హోదా కోల్పోయింది. ఇప్పుడు మీరు ఆమ్ ఆద్మీ పార్టీని మీరు ఆద్యంతం గమనించుకోగలిగితే, ఉదాహరణకు గుజరాత్ బీజేపీ కాంగ్రెస్ అన్న దగ్గర కాంగ్రెస్ని పూర్తిగా ఎత్తేసి బీజేపీకి ఆల్టర్నేటివ్గా ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి కూర్చుని ఉంది అక్కడ. హర్యానా ఎలాంటి దెబ్బ తగిలిందో తెలుసు. సో ఇవన్నీ డెవలప్మెంట్స్ నుంచి మీరు చూసుకోగలిగితే దగ్గర ఒక 6-7 స్టేట్లలో మేజర్ ఇంపాక్ట్, ముఖ్యంగా నార్దర్న్ స్టేట్స్లో క్రియేట్ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ సక్సెస్ నేరేషన్. ఇప్పుడే ఒక బ్రేకింగ్ అందుతోంది మనకి. జంగ్పురాలో సిసోడియా ఓడిపోయారు. మనీష్ సిసోడియా ఓటమి పాలయ్యారు. ఇప్పుడు సింపతి రాలేదా? మీరు డిబేట్ స్టార్ట్ అవ్వక మునుపు 4000 లీడ్లోకి వచ్చారన్నట్టుగా ఉంది. తర్వాత మీరు డిబేట్ పుల్లారావుకి ఇవ్వక మునిపి 249 మైనస్లో ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా ఎత్తిపోతల పథకం అయిపోయింది. ఇప్పుడు మీరు 22 ఇవి చూడండి ఎలా ఉంటాయి దగ్గర ఇంకా లాస్ట్ ఈ 4 రౌండ్లు మిగిలి ఉన్నాయి. ఈ 4 రౌండ్లో వాళ్ళ బీజేపీ యొక్క డామినేషన్ ఎలా ఉండబోతుందో చూడండి. సో ఇక్కడ ఈ ఎలక్షన్ ఇంజనీరింగ్ అన్న దాంట్లో ఈ బీజేపీ చేస్తున్న ఒక డిఫరెంట్ సిండ్రోమ్ మీరు ఒకటి గమనించండి సార్. ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లోనూ ఢిల్లీలోనూ కామన్ మ్యాన్ ఎజెండాని ఏదైతే అడ్రస్ చేశారో వీళ్ళకి ఓటమిలు చూపించారు. మీరు ఫర్గెట్ అబౌట్ కేజ్రీవాల్ ఇవన్నీ. ఇప్పుడు కామన్ మ్యాన్ని అడ్రస్ చేసిన విషయంలో ఇప్పుడు లేని లిక్కర్ స్కామ్ తెచ్చి నెత్తికెట్టారు. ఇప్పుడు దానికి లిక్కర్ స్కామ్లో 100 కోట్లు సీజ్ చేశారు, లేదంటే 500 కోట్లు హవాలా ద్వారా జరిగింది, ప్రభుత్వం ఈ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ చేసింది అన్నది ఏమైనా చెప్పమానండి? ఏమీ లేని దానికి జుట్లు పీక్కొని సచ్చారు ఇప్పటిదాకా. ఇంత సేమ్ సినారియో ఈ ఆమ్ ఆద్మీ పార్టీ. కానీ ఒక మాట మీరు అన్నట్టుగా కామన్ మ్యాన్ ప్రాతిపదికగా ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేసింది, వైఎస్ఆర్సీపీ అక్కడ పనిచేసింది, 2 పనిచేసాయి అంటున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంతో కయ్యం పెట్టుకొని కొట్లాడో, మోడీకి వ్యతిరేకంగా వెళ్ళో, లేకపోతే మాకు ఏ సహాయం చేయలేదనో పదే విమర్శిస్తూ వైఎస్ఆర్సీపీ వెళ్ళలేదు. ఇక్కడ ఢిల్లీ సెపరేట్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మమ్మల్ని అడ్డుకుంటున్నారు, మాకు నిధులు ఇవ్వట్లేదు, ఏ పని చేయనివ్వట్లేదు, లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా పరిపాలన చేయాలనుకుంటున్నారు, మా మీద పెత్తనం చేయాలనుకుంటున్నారు, ఏ డెవలప్మెంట్ చేయాలన్నా మా వల్ల కావట్లేదని పదే కేజ్రీవాల్ చెప్పినటువంటి మాటలు కదా. అంటే కేజ్రీవాల్కి రాజకీయం తెలియదని అర్థం. ఎందుకంటే కేంద్ర పాలిత ప్రాంతంలో లెఫ్టినెంట్ గవర్నర్ ఆయన నిజంగానే ఆ పరిస్థితి ఎదుర్కొన్నారా, లేకపోతే ప్రజలు కూడా ఎందుకు ఈ గోల, ఎప్పుడు ఈ గోల్తో ఎందుకు ఈయన ప్రతిసారి మాకు నిధులు రాలేదు
అదేదో డబుల్ ఇంజిన్ సర్కార్కి ఇచ్చేస్తే అయిపోతుంది కదా, వాళ్ళే నిధులు ఇచ్చి డెవలప్. డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు సార్, ఇవాళ ఈవెన్ షీలా దీక్షిత్ గారి గవర్నమెంట్ చూసిన ఢిల్లీ ప్రజలకి ఇవాళ ఆయనకి ఏంటంటే మర్మం తెలియకుండా రాజకీయం చేస్తే ఏం లాభం? ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గర లా అండ్ ఆర్డర్ను, హోమ్ మినిస్టర్ దగ్గర ఏమో ఈ పోలీస్ పవర్ మొత్తం అంతా ఉంటుందని అన్నీ తెలిసి గవర్నర్కి ఒక కొంచెం ఇంప్రూవ్డ్ వెర్షన్ ముఖ్యమంత్రి కేంద్ర పాలిత ప్రాంతాలు, అంతకన్నా ఇంకేం లేదు. సో ఇవాళ మీరు గమనించగలిగితే కిరణ్ బేడిని పెట్టి పాండిచేరిని ఎత్తేసారు అక్కడ కాంగ్రెస్ లేకుండాను. సో ఇలాంటి ఆల్టర్నేటివ్స్ ఎప్పుడైతే ఎమర్జ్ చేస్తూ ఉంటారో ఈ అన్నా హజారే ప్రోడక్ట్స్కి ఎంత డేంజరస్ బెల్స్ ఉంటాయో చూడమనండి. ఫస్ట్ కేంద్ర ప్రాంత ప్రాంతాల్లో చిన్న చిన్న స్థాయిలతో క్రియేట్ చేసిన తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక పెద్ద రాష్ట్రాలను కాంకర్ చేసే స్థాయికి ఎదిగిపోతున్నప్పుడు ఏం చేయాలంటే మొక్కలో వంగంది మానే వంగున అన్న కాన్సెప్ట్ ఉండదు, మొక్కలోనే వంచే కార్యక్రమానికి తెరలేపారు. పుట్టి ఎక్కడ ములిగింది? కేజ్రీవాల్, సిసోడియా, ఆతిష్ మేడం ముగ్గురికి ఎప్పుడైతే వీళ్ళ వల్లనే పార్టీ ఆవిడ స్కూళ్ళన్నీ బాగు చేసి ఇంత చేసిన ఆవిడకి కూడా ఆల్మోస్ట్ ఓట మంచున ఉంది. కేజ్రీవాల్ గారు ఓట మంచున ఉన్నారు, సిసోడియా గారు ఓడిపోయారు. సో ఈ మూడు కాన్సెప్ట్లు ఏంటంటే వాళ్ళు నిజంగా ప్రజలకు ఏదో చేసామని చెప్పిన దగ్గర కూడా వాయిస్ లేకుండా ఓటమితో సమాధానం చెప్పించారు. ఇది గమనించండి. రైట్.